మరి ఈ ప్రభావం నుండి బయటపడాలంటే ఏం చేయాలి అంటే రెగ్యులర్గా చెప్పే రెమెడీసే చెప్తానండి. అవి ఫాలో అవ్వడం వల్ల ఈ గ్రహణం నుండి బయటపడడానికి అండ్ గ్రహణం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండటానికి ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఆ రోజు దక్షిణామూర్తి శ్లోకాలు చదవాలి. చదవలేకపోతున్న వారు వింటే సరిపోతుంది. అదేవిధంగా చంద్రగ్రహణం రోజు చంద్రుడికి అండ్ రాహుకి అభిషేకం చేయాలి. మీ దగ్గరలో రాహుకేతు ఉంటారు కదండి, నవగ్రహాలు. సో అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తే సరిపోద్ది. ఎవరైతే శివాలయంలో పూజారి ఉంటారో వాళ్ళకి బియ్యం, మినువులు అండ్ దక్షిణ తాంబూలం అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఆ రోజు గోమాతకు తోటకూర తినిపించడం చాలా మంచిది. ఇది ఇప్పుడే కాదు, ఫర్ ద ఫ్యూచర్ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సోమవారం శివాలయంలో అభిషేకం చేయాలి. ఈ గ్రహణం ఆదివారం వస్తుంది కదండి, ఆదివారం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోమవారం శివాలయంకి వెళ్ళి మీ పేరున అభిషేకం చేయించుకోండి. చంద్రగ్రహణం రోజున పేదవారికి బట్టలు దానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతారు. సెప్టెంబర్ 7th చంద్రగ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం సూతక కాలం మధ్యాహ్నం అంటే 7th సెప్టెంబర్ మధ్యాహ్నం 12:58 వరకు ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది కంటిన్యూషన్గా ఉంటుంది. ఇది ముగిసే వరకు ఈ సూతక సమయం అనేది అమల్లోనే ఉంటుంది. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు. సూతక కాలం 12 గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి 11 గంటల దగ్గర నుండి తెల్లవారు అయ్యేంత వరకు బయటికి రాకపోవడం చాలా మంచిది. అదేవిధంగా గడప దగ్గర మీ ఇంటి ప్రధాన ద్వారం లోపల ఒక ఇనుపు ముక్క వేసుకోండి. అండ్ థర్డ్ది గ్రహణం మనకి 9ంటికి స్టార్ట్ అవుతుంది కాబట్టి 7:37 లోపలనే మీ యొక్క ఆహారం అనేది తీసుకోండి. అండ్ 4th వచ్చేసరికి గ్రహణం పూర్తయినాక సోమవారం రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీరు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఆహారం అనేది